జగ్గయ్యపేట మండలం అనుమంచుపల్లి వద్ద పాలేరు బ్రిడ్జ్ కుంగింది. 65వ నెంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ విజయవాడ మధ్య ఈ బ్రిడ్జ్ ఉంది. దీంతో ఏపీ తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించాయి. సుమారు అడుగు మేర రోడ్డుకు బ్రిడ్జికు మధ్య దూరం ఏర్పడింది. దీంతో చిల్లకల్లు పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దాంతో వాహనదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. జగ్గయ్యపేట మండలం అనుమంచుపల్లి వద్ద పాలేరు బ్రిడ్జ్ కుంగింది. 65వ నెంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ విజయవాడ మధ్య ఈ బ్రిడ్జ్ ఉంది. దీంతో ఏపీ తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించాయి. సుమారు అడుగు మేర రోడ్డుకు బ్రిడ్జ్కు మధ్య దూరం ఏర్పడింది. దీంతో చిల్లకల్లు పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దాంతో వాహనదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ హిమబిందు, గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కూడా రాష్ట్రంలో అయితే మాత్రం విపరీతంగా వరదలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి ఇటు ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ఉన్నటువంటి పాలేరు బ్రిడ్జి కూడా వరద ప్రవాహం పెద్ద ఎత్తున రావడంతో మాత్రం ఈ రోజు సాయంత్రం 4-5 గంటల సమయంలో అయితే మాత్రం 2 రాష్ట్రాలకు మధ్య అనుసంధానంగా ఉన్నటువంటి పాలేరు బ్రిడ్జ్ అయితే మాత్రం 2 అడుగుల మేర కూడా కుంగిపోయిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పటికే ఇటు నందిగామ అనాసాగం పరిసరాల్లో కూడా హైవే పైకి వరద నీరు రావడంతో కూడా రాకపోకలు పూర్తిగా స్తంభించాయని చెప్పుకోవచ్చు. ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలన్నా ప్రధాన మార్గంగా ఉన్నటువంటి ఈ NH65 జాతీయ రహదారిపై మాత్రం వరద నీరు ఈ రోజు ఉదయం నుంచి కూడా రావడంతో మాత్రం పెద్ద ఎత్తున అయితే రాకపోకలు అయితే పూర్తిగా నిషేధించారు. అయినప్పటికీ కూడా వరద ప్రవాహం ఈ రోజు తగ్గితే మాత్రం రేపు నుంచి యథావిధిగా రాకపోకలు సాగించవచ్చు అనుకున్న సమయానికే ఇందాక సమయం ఈ రోజు కరెక్ట్ గా 5 గంటల 6 గంటల సమయాలు అయితే మాత్రం పాలేరు బ్రిడ్జి సుమారు 5 అడుగుల మేర కూడా కుంగిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా ఇటు చిల్లకల్లు పోలీసులు, అదేవిధంగా కోదాడకు సంబంధించిన రాంపురం అటువంటి పోలీసులు కూడా పూర్తిగా రాకపోకలను అయితే మాత్రం నిషేధించిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇటు రేపు వరదలు తగ్గినప్పటికీ కూడా ఇటు రాకపోకలు అయితే మాత్రం పూర్తిగా నిషేధించారని చెప్పుకోవచ్చు. అది సుమారు ఎంత మేర కుంగింది, దానిపై కూడా పెద్ద ఎత్తున అధికారులు వచ్చి దాన్ని పరిశీలన చేసిన తర్వాత మాత్రం దీని రాకపోకలు అయితే రాత్రి సమయం అవుతోంది, ఇంకా వర్షం అయితే మాత్రం కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. సో వచ్చే వాహనదారులకు మరి అలర్ట్ చేస్తూ ఉన్నారా? ఎందుకంటే ప్రమాదం జరిగిన సందర్భం మన విజువల్స్ లో క్లియర్ గా తెలుస్తోంది కుంగినట్టుగా. సో మరమ్మతు పనులు ఏమైనా జరుగుతున్నాయా? అట్లాగే అనుకోవచ్చు సుహాసిని. ఇప్పటికే ఆ బ్రిడ్జి అయితే మాత్రం బ్రిడ్జి కింద మాత్రం వరద అయితే మాత్రం పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. దాన్ని మరమ్మతులు చేసేందుకు కూడా అవకాశం లేదు. ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్రంలో వరద విపరీతంగా కురుస్తుంది, అదేవిధంగా ఒక పక్క వర్షం కురుస్తుంది, మరో పక్క అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం ఎగువ ప్రాంతాల నుంచి అయితే మాత్రం వరద పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. దీంతో కూడా అక్కడ సహాయ చర్యలు ఏమైనా చేపట్టాలన్నా కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో కూడా ఇప్పటికే అటు కోదాడ వద్దనే ఆ కోదాడ ఖమ్మం మీదుగా విజయవాడ వచ్చేందుకైతే రాకపోకలు సాగించినట్టు అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అక్కడ కూడా వరదలు మొత్తం ఇప్పుడు రాష్ట్రాన్ని అయితే మాత్రం ప్రస్తుతం వరదలు అయితే మాత్రం పెద్ద ఎత్తున చుట్టుపట్టిన పరిస్థితి అయింది. దీంతో కూడా ఎటు కూడా వరదలు రాకపోకలు అయితే మాత్రం పూర్తిగా నిషేధించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఇటు రాకపోకలు అయితే మాత్రం ఇటు జగ్గయ్యపేట వద్ద ఇక్కడ రాకపోకలు నిలిపేశారు. అటైపు కోదాడ నుంచి వచ్చే వాహనాలను కూడా రాంపురం వద్ద అయితే మాత్రం పూర్తిగా నిలుపుదల చేశారు. కానీ ఇప్పటికైతే మాత్రం ప్రస్తుతం అయితే ఇప్పుడు నిలుపుదల చేశారు. కానీ రేపు తెల్లారితే కానీ అక్కడ బ్రిడ్జి వద్ద పరిస్థితి ఏంటిది, దానిపై ఎలాంటి ముందుకు వెళ్ళాలని దానిపై కూడా అంచనాలు వేసేందుకు అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం చర్యలు చేపట్టారు. కానీ రాకపోకలు సాగించాలంటే మాత్రం వరదలు తగ్గినప్పుడు కూడా రాకపోకలు సాగించాలంటే మాత్రం పెద్ద ప్రమాదమే పోచి ఉందని చెప్పుకోవచ్చు. ఆ బ్రిడ్జి అనేది కుంగటమే కాకుండా ఆ పడిపోయే ప్రమాదం ఉన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వరద ప్రవాహం మాత్రం గంటకి పెరుగుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో కూడా ఇప్పటికే బ్రిడ్జికి ఈ జాతీయ రహదారికి ఉన్నటువంటి గ్యాప్ అయితే మాత్రం 2-3 అడుగుల మేర అయితే మాత్రం గ్యాప్ ఏర్పడింది.
అంటే బ్రిడ్జి కుంగటంతో పాటు గ్యాప్ కూడా పెద్ద ఎత్తున ఏర్పడింది. ఈ గ్యాప్ ఏర్పడటంతో పాటు కింద పునాదులు పెద్ద ఎత్తున కుంగాయా అనేది కూడా చూడాలని పరిస్థితి. అంటే ఈ వరద ప్రవాహం అయితే మాత్రం పెద్ద ఎత్తున ఉండటంతో కూడా బ్రిడ్జి కొంచెం షేక్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ బ్రిడ్జి షేక్ అవటం వల్లే ఈ కుంగిందని చెప్పేసి అయితే మాత్రం స్థానికంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే ఇటు చిల్లకల్లు జగ్గేపేట పోలీసులు అయితే మాత్రం పెద్ద ఎత్తున అక్కడ మోహరించి రాకపోకలు అయితే మాత్రం పూర్తిగా నిషేధించారు. అటువైపు కూడా కోదా నుంచి అటువైపు వచ్చే వాహనాలు మరి అధికారులు పోలీసు వాళ్ళు కూడా అందరూ వెనక్కి మళ్లిస్తున్నారా? అంటే ప్రజలకు ఎట్లాంటి అలర్ట్నెస్ ఇస్తున్నారు అక్కడ? దీనికి సంబంధించిన హిమబిందు ఇప్పటికే మనకి ఇటు నందిగమ్మ సమీపంలో ఉన్నటువంటి కేసర వద్ద మాత్రం వరద నీరు రోడ్డుపై జాతీయ రహదారిపై ప్రవహించడంతో అక్కడ ఇబ్రహీంపట్నం వద్ద రాకపోకలు నిలిపివేశారు ప్రస్తుతానికి అయితే మాత్రం. ఇటు కొండ రాంపురం వాటర్ రోడ్ లో సమీపంలో ఉన్నటువంటి ఒక కెమికల్ కంపెనీ సమీపంలో ఉన్నటువంటి వాగు పొంగి ప్రవహించడంతో అక్కడ కూడా రాకపోకలు అయితే ప్రస్తుతం నిలుపుదల చేశారు. కానీ ఈ వరద ప్రవాహం తగ్గడం రేపు ఉదయానికి తగ్గుమొహం పట్టినప్పటికీ రాకపోకలు పునరావృతం చేయొచ్చు అనుకునే సమయానికి మాత్రం ఈ బ్రిడ్జి కుంగింది. ఈ బ్రిడ్జి కుంగటంతో పాటు రాకపోకలు అయితే మాత్రం పూర్తిగా నిషేధం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇటు కోదాడ ఖమ్మం వైపుకి అయితే మాత్రం అటు వాహనాలు రాకపోకలను అటువైపు మళ్లించారు. ఇటువైపు విజయవాడ వైపు నుంచి ఇబ్రహీంపట్నం వైపు నుంచి ఖమ్మం వైపుకి అయితే మాత్రం ప్రస్తుతం అయితే రాకపోకలు మళ్లించారు. కానీ వరద ప్రవాహం ఉన్నప్పటికి మాత్రం రాకపోకలు అయితే మాత్రం ఎక్కడికక్కడ పూర్తిగా స్తంభించాయి. రహదారులు కూడా పూర్తిగా వరదగా దెబ్బతిన్నాయి. కానీ ఇప్పటికైతే మాత్రం ఇటు వన్ వేగా హైదరాబాద్ టు విజయవాడ రావాల్సిన రహదారి NH65 ఏదైతే ఉంది మాత్రం అది రేపు వరద ప్రవాహం తగ్గినప్పటికీ కూడా రాకపోకలు అయితే మాత్రం నిలుపుదల చేసినట్లయితే మాత్రం ఇప్పటికే చిల్లకల్లు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతను కూడా అక్కడ పరిస్థితిని ప్రవేశిస్తూ కూడా రాకపోకలు అయితే పూర్తిగా నిలిపివేశామంటూ కూడా ఒక సోషల్ మీడియా అయితే ద్వారా కూడా పోలీసులు అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను ఎలక్ట్ అయితే చేస్తున్నారు. దీనిపై రాకపోకలు అయితే మాత్రం వరద ప్రవాహం తగ్గినప్పుడు కూడా రాకపోకలు అయితే నిలిపివేసినారు అని చెప్పుకోవచ్చు మనం హిమబిందు. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.